కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. ఈ మధ్య వాడిని చూస్తే తేడాగానే ఉంది. ఎందుకో వాడు బయట పడలేకపోతున్నాడు. అదేంటో మనం తెలుసుకోవాలి. ఏదో ఒక ప్లాన్ చేసి వాడంతట వాడే వాడి మనసులో విషయం బయట పెట్టేలా చేద్దాం. ఈ ప్లాన్లు ఇవేమీ వద్దత్తయ్యా. యష్ మారాలని నేను కోరుకుంటున్నాను, కానీ మారాడని మాత్రం నేనైతే అనుకోవడం లేదు. నాకింకా డౌట్గానే ఉంది. నిజంగా యష్ మారిపోయి ఉంటే అసలు ఆ మధు ఆటలు ఇలా సాగేవే కాదు, ఈ ఇల్లు ఇలా ఉండేది కాదు. ఇప్పటికీ మనం ఇలా మాట్లాడుకుంటున్నామంటే యష్లో ఎలాంటి మార్పు లేనట్టే. ఆశపడ్డం నేనెప్పుడో వదిలేశాను. మీరు కూడా అలాంటి ఆశలేం పెట్టుకోకండి. పదండి, టిఫిన్ చేతురుగాని. ఏంటి చంద్ర నువ్వు? యష్కి నిజం తెలిసిందని నువ్వు చెబితే ఎవరి వల్ల తెలిసిందో కూడా సింధుకు చెప్పాల్సి వస్తుంది కదా. మనమే సిద్ధార్థ్ కావ్యల చేత యష్కి నిజం చెప్పించామని సింధుకి తెలిస్తే ఏమనుకుంటుంది చెప్పు? ఈ తొందరపాటే తగ్గించుకో చంద్ర నువ్వు. ఇంకా ఎన్నాళ్ళని దాము? యష్ సింధు దూరంగా ఉండడం ఇంకా ఎన్నాళ్ళు మనం చూడాలి? చూసి ఆ బాధని ఎన్నాళ్ళని భరించాలి? అసలు ఈ నాటకాలేంటో, నటించడాలేంటో, ఈ దాగుడు ముత్తలేంటో, అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు. ఈ మనిషికి ఆవేశం తప్ప ఆలోచనే ఉండదసలా. అత్తయ్య, ఈ ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? నేనున్నాను కదా అత్తయ్య, నేను చూసుకుంటానులేండి. వద్దమ్మా, ఆ మధు చూసిందంటే మళ్ళీ లేనిపోని గొడవేదో చేస్తుంది. నా చేత లేనిపోనివన్నీ అనిపిస్తుంది. ఎందుకత్తయ్య అంత కంగారు పడతారు? అది చూస్తే మాత్రం ఏం చేస్తుంది? నన్ను తిడుతుంది, అంతే కదా? మీరే నా చేత పని చేయిస్తున్నారు అని చెప్పండి, సైలెంట్ అయిపోతుంది. అయినా మధు ఇంట్లో లేదత్తయ్య, బయటికి వెళ్ళింది. ఇంకా రాలేదులేండి. ఒకవేళ వచ్చినా ఎలాగో మనం కవర్ చేస్తాం కదా, దాని సంగతి వదిలేండి. నేను పెడతాలేమ్మా. అత్తయ్య, ఏంటత్తయ్య అది? అబ్బే ఏం లేదమ్మా, ఏది? ఏం లేదు. చూపించండి. అమ్మ సింధు, ఆరాధ్య 2021. ఏంటత్తయ్య ఇది? ఆరాధ్య నుంచి 4 years బ్యాక్ వచ్చిన గ్రీటింగ్ కార్డ్ ఇది. మీరు చూడలేదా ఇది? చూశానమ్మా, నేనే అక్కడ దాచాను. మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చేసాం కదా, అప్పట్నుంచి ఆరాధ్య దగ్గరికి సరిగ్గా వెళ్ళలేదు. ఆ టైంలో పంపించిన గ్రీటింగ్ కార్డే ఇది. అప్పుడే నీ గురించి నేను తప్పుడు ఆలోచనల మీద ఉన్నాను కదా, అందుకే ఈ విషయం నీకు చెప్పలేదు. హ్యాపీ న్యూ ఇయర్ పిన్ని. నువ్వు నన్ను చూడ్డానికి ఎప్పుడు వస్తావు? ఎప్పుడూ నానమ్మే వస్తుంది. ఒక్కసారి కూడా నువ్వు రాలేదు. నిన్ను చూడాలని ఉంది పిన్ని. నువ్వు నన్ను దూరం పెట్టేశావా? నా గురించి అసలు మర్చిపోయావా? అందుకే నన్ను చూడ్డానికి రావడం లేదా? నీ గురించి అడిగిన ప్రతిసారి నానమ్మ ఏమీ చెప్పకుండా మాట దాటేస్తుంది. ప్లీజ్ పిన్ని, త్వరగా రా. నీతో బోలెడు కబుర్లు చెప్పాలి. ఈ గ్రీటింగ్ కార్డ్ చూసిన తర్వాత అయినా నాకు ఒక్క ఫోన్ చేయవా పిన్ని? మిస్ యూ పిన్ని, లవ్ యూ. అత్తయ్య, ఆరాధ్య గురించి మిమ్మల్ని అడగాలని ఎన్నోసార్లు అనుకున్నాను.
కానీ యష్కి నేను దూరంగా ఉండడం, నా పిల్లల్ని నాకు దూరం చేయడం, మీరు నా మీద కోపంగా ఉండడం, ఆ తర్వాత మధు వల్ల గొడవలు, ఈ టెన్షన్స్లో పడి మిమ్మల్ని అడగడమే మర్చిపోయాను. కనీసం ఆరాధ్య ఎక్కడుందో ఎలా ఉందో తెలుసుకునే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఆరాధ్యకి అమ్మలా ఉండే నేను ఇలా ఎలా అయిపోయానో నాకే అర్థం కావడం లేదు. నేను మర్చిపోయాను సింధు. నాకు ఇప్పటి వరకు గుర్తులేదు. గుర్తొచ్చుంటే ఈ గ్రీటింగ్ కార్డ్ నీకెప్పుడో ఇచ్చేదాన్నమ్మా. ఇన్నేళ్లు నేను తనని చూడటానికి రాలేదని నా మీద ఆరాధ్య ఎంత కోపంగా ఉందో. అత్తయ్య, ఇన్నేళ్లు ఆరాధ్యని దూరం పెట్టింది చాలు. మనం వెళ్ళి ఆరాధ్యని తీసుకునొద్దాం. మనతో పాటు ఇక్కడే ఉంటుంది. వద్దమ్మా, ఆ మధు ఉండగా ఇప్పుడు ఆరాధ్యని తీసుకురావడం మంచిది కాదు. ఆరాధ్య వచ్చిందంటే మధు వల్ల ఏదో ఒక రకంగా తను డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. అలా ఏం జరగదు అత్తయ్య. ఏదో ఒకలా మేనేజ్ చేద్దాం. ఈ ఏజ్లో ఒక ఆడపిల్ల బయట అలా బతకడం అనేది కరెక్ట్ కాదత్తయ్య. మనం వెళ్ళి తీసుకొద్దాం అత్తయ్య. నువ్వు చెప్తుంది నిజమేనమ్మా. సరే, అలాగే చేద్దామమ్మా. నన్ను క్షమించు ఆరాధ్య. నా గొడవల్లో పడి నీ గురించే మర్చిపోయాను. నువ్వెలా ఉన్నావో ఏంటో అక్కడ. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు? నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. నువ్వు త్వరగా వెళ్ళి రెడీ అయ్యిరా. అలాగే అత్తయ్య. వెళ్ళమ్మా. బంగారు తల్లి, ఓ మల్లి బంగారు తల్లి, చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. చిదికిన సెలసిరి మల్లి, లోకం తెలియని జాబిల్లి. ఓ మల్లి బంగారు తల్లి, బంగారు తల్లి. కన్నవారి ఒడిలో ఎన్నాళ్ళుంటావు, చిన్ననాటి కథలే ఎన్నాళ్ళు వింటావు. కన్నవారి ఒడిలో ఎన్నాళ్ళుంటావు, చిన్ననాటి కథలే. ఆరాధ్య, మెంటల్ కండిషన్ సరిగ్గా లేని ఆ అమ్మాయిని ఇంకా ఎందుకు ఇక్కడే ఉంచారు? మిగతా పిల్లలకి ప్రాబ్లం అవుతుంది కదా. వెంటనే ఆరాధ్యని హాస్టల్ నుంచి బయటికి పంపించొచ్చు కదా. మీరనుకుంటున్నట్టుగా ఆరాధ్యతో ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఆ అమ్మాయి అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్ అవుతుందంతే. క్యాంటీన్లో పిల్లల మధ్య ఏదో విషయంలో చిన్న గొడవ జరిగిందంతే. మళ్ళీ రేపు అందరూ కలిసిపోయి హ్యాపీగా ఉంటారు. ఈ చిన్న విషయాన్ని మీరు సీరియస్గా తీసుకోకండి. ఇదేం చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం. అత్తయ్య, నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. దేనికి సింధు?
ఇన్నేళ్ల తర్వాత ఆరాధ్యని చూడబోతున్నాం కదా అందుకు. అత్తయ్య, ఆరాధ్య ఇప్పుడు ఇంత హైట్ ఉంటుందంటారా? ఆ, ఆరాధ్యని నేను చూసే సంవత్సరం పైన అయ్యింది. అప్పుడే ఇంత హైట్ ఉండేది. ఇప్పుడు ఇంకా పెరుగుంటుంది అసలు. అవునా? సరే సరే, పదండి అత్తయ్య. రండత్తయ్య. పదమ్మా. ఇంత జరిగినా కూడా ఆ ఆరాధ్య పేరెంట్స్ని పిలిపించి ఎందుకు మాట్లాడట్లేదు? ఇమీడియట్గా వాళ్ళని పిలిపించండి, నేను మాట్లాడతాను. ఆరాధ్య కోసం వచ్చామండి. ఆరాధ్య పేరెంట్స్ మీరేనా? పిల్లల్ని పెంచే పద్ధతి ఇదేనా? మీ అమ్మాయిని మరీ రౌడీ పిల్లలా తయారు చేశారేంటండి? ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడి కొట్టేస్తుంది. ఇలాంటి వైల్డ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని ఇంట్లోనే పెట్టుకోవాలి కానీ ఇలా బయటికి వదిలేస్తే ఎదుటోళ్ళ ప్రాణాలకి ముప్పు ఉంటుంది. ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అసలేం జరిగింది? నేను చెప్తానమ్మా. ఆయమ్మా, ఆరాధ్య నేను రమ్మనని చెప్పి వెళ్ళి తీసుకురా. అలాగే మేడం. మీ ఆరాధ్య ఇందాక క్యాంటీన్లో ఏదో ఒక విషయంలో గొడవపడి వీళ్ళమ్మాయి తల పగలగొట్టిందండి. ఏంటి? మా ఆరాధ్య ఈ అమ్మాయి తల పగలగొట్టిందా? అవును, చూడండి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. అదే పాయింట్ బ్లాక్ లో తగులుంటే ఇంకేమైనా ఉండేదా? మీ అమ్మాయి మరీ ఎంత మూర్ఖత్వంగా ఉందేంటండి? ఒక్క నిమిషం అండి. వార్డెన్ గారు, అసలు ఏం జరిగింది? క్యాంటీన్లో ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, నిన్ను వార్డెన్ గారు రమ్మంటున్నారు. మీ ఆరాధ్య వల్ల మా అమ్మాయికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. మా ప్లేస్లో మీరే ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? అదే ఆరాధ్య మా పిల్లయి ఉంటే దాన్ని 4 తన్ని సరైన దారిలో పెట్టేదాన్ని. మేమిలా గాలికి వదిలేసేవాళ్ళం కాదు. జరిగిన దానికి మా ఆరాధ్య తరపున నేను మీకు సారీ చెప్తున్నాను. మా ఆరాధ్య వస్తుందిగా, అసలేమైందో తెలుసుకుందాం. ఏంటండి ఇంకా తెలుసుకునేది? మీ అమ్మాయి మరీ ఇంత యారగెంట్గా తయారైందంటే దానికి మీ పెంపకమే. మీ పెంపకం సరిగా లేకపోవడం వల్లే. అసలు మీ అమ్మాయి హాస్టల్లో ఏం చేస్తుందో ఎలా ఉందో అని ఏ రోజైనా పట్టించుకున్నారా? మీరు సరిగ్గా పట్టించుకోపోవడం వల్లే మీ అమ్మాయి ఇలా తయారైంది. పిల్లల్ని ఎలా పెంచాలనేది ముందు మీరు తెలుసుకోండి. ప్లీజ్ గొడవద్దు. ఇంకొకసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇక నుంచి మీ అమ్మాయి సేఫ్టీకి ఏ ప్రాబ్లం రానివ్వను. దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. మీకు వీలైతే ఆ ఆరాధ్యని మీ హాస్టల్ నుంచి పంపించేయండి. అప్పుడు అందరూ ఇక్కడ సేఫ్గా ఉంటారు. ఇంకోసారి ఆరాధ్య వల్ల ఏమన్నా ప్రాబ్లం వస్తే నేను మా అమ్మాయిని హాస్టల్ నుంచి తీసుకెళ్ళడమే కాదు,
ఆరాధ్య మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. రామ్మా వెళ్దాం. ఆరాధ్య, చిన్నప్పుడు చూశాను నిన్ను. ఎంతగా ఎదిగిపోయావు ఆరాధ్య. ఎలా ఉన్నావమ్మా? ఆరాధ్య, అసలు ఏమైందమ్మా నీకు? ఆ అమ్మాయి తల పగలగొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? ఎందుకమ్మా నీకంత కోపం ఆరాధ్య? ఆరాధ్య, ఆరాధ్య, ఆరాధ్య ఆగమ్మా. ఆరాధ్య, 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 డోర్ తీయమ్మా. ఆరాధ్య, ఆరాధ్య, అమ్మ ఆరాధ్య, ఆరాధ్య, తలుపు తీయమ్మా. తలుపు తీయమ్మా. నేను తీయను. తీయనంటే తీయను. ఎస్, డబ్బంతా సేఫ్గానే ఉంది. రేపు మావయ్య వస్తున్నారు. ఇన్నాళ్ళు దేనికోసమైతే నేను ఎదురు చూశానో అది నెరవేరే టైం దగ్గర పడింది. ఇంకా మావయ్యే అంతా చూసుకుంటారు. ఈ డబ్బు కూడా ఆయనకే హ్యాండ్ ఓవర్ చేస్తాను. మావయ్య కళ్ళల్లో ఆనందం చూడాలి. మా శత్రువులు మా కాళ్ల దగ్గర పడి బతకటం మా కళ్ళారా చూడాలి. దమయంతి, ఇక నీ కుటుంబం పతనమే. ఫినిష్.
సింధు, నువ్వు ఇక్కడే ఉంటే మరి పూజ గదిలో ఆ గంట ఎవరు కొడుతున్నారు? నేను అదే డౌట్ వచ్చి వచ్చానత్తయ్య. మీరు నేను ఇక్కడే ఉన్నాం కదా, మరి పూజ ఎవరు చేస్తున్నట్టు? ఇదేంటత్తయ్య, దెయ్యం దేవుడికి పూజ చేస్తుంది? అదే నాకు అర్థం కావటం లేదమ్మా. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో. హ్మ్. ఈరోజు మావయ్య వస్తున్నారు. ఈ కుటుంబం మీద ఉన్న నా పగ, ప్రతీకారం సంపూర్ణంగా తీర్చుకునేలా నన్ను ఆశీర్వదించు దేవుడా. హారతి తీసుకో. మధు ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది అత్తయ్య. అందుకేనా అలవాటు లేని పూజని అంత శ్రద్ధగా చేస్తుంది? మరిది గారు, మావయ్య. సింధు, నీకు చివర్లో స్పెషల్గా హారతిస్తాను, సరేనా? అత్తయ్య, హారతి తీసుకోండి. మావయ్య, హారతి తీసుకోండి మావయ్య. ఏంటి మధు, నువ్వు కూడా పూజలు చేస్తావా? జోక్ లేకండి మావయ్య, తీసుకోండి. ఉమ్, మరిది గారు, మీరు కూడా హారతి తీసుకోండి. దేవుణ్ణి నువ్వేం కోరుకుంటావో నాకు తెలుసులే వదిన. అది నేను ఎప్పటికీ జరగనివ్వనుగా. ఏంటో కలికాలం. నా జీవితంలో ఇలాంటి సంఘటన నా కళ్ళతో చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. చాలా సంతోషం మధు. నువ్విలా పూజ చేయడం చూస్తుంటే నాకు కన్నుల పండుగగా ఉంది. కన్నుల పండుగ కాదే, నా కళ్ళు తిరుగుతున్నాయి అసలు. సింధు, ఆ రోజు నువ్వు గెలవాలని, నేను ఓడిపోవాలని నువ్వు దేవుడికి పూజ చేసావు కదా. ఈ రోజు నేను గెలవాలని, నువ్వు ఓడిపోవాలని నేను పూజ చేశాను. ఆ రోజు నువ్వు ఓడిపోవాలనో నేను గెలవాలనో పూజ చేయలేదు. న్యాయం ధర్మం గెలవాలని పూజ చేశాను. సర్లే కాని హారతి తీసుకో. ఇదేంటి హారతి కింద పడిపోయింది? జరగబోయే అశుభానికి ఇదేమైనా సంకేతమా? చూసావా మధు, ఎప్పటికైనా న్యాయం కోసం ధర్మం కోసం చేసే పూజలే తప్పకుండా ఫలిస్తాయి, ఫలితాన్ని ఇస్తాయి. అధర్మానికి అన్యాయానికి దేవుడెప్పుడూ సపోర్ట్ చేయడు అనటానికి హారతి ప్లేటు కింద పడ్డమే ఉదాహరణ. అన్యాయాన్ని కూడా గెలిచి చూపిస్తాను సింధు. నీ పతనాన్ని నువ్వే కోరుకుంటే నేను మాత్రం ఏం చేస్తాను చెప్పు? ఆల్ ది బెస్ట్. మావయ్య వస్తే అశుభాలని కూడా నా పాలిట శుభాలుగా మారుస్తాడు. సింధుకింక నేను భయపడాల్సిన అవసరం లేదు. మావయ్య వస్తున్నాడుగా, రాని వీళ్ళ సంగతి చూస్తాడు. ఏంటి మధు, ఇవాళ చాలా కొత్తగా హుషారుగా కనిపిస్తున్నావు. ఏంటి విషయం? తేజ, ఈరోజు నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? దేనికో ఇంత హ్యాపీ? మన లైఫ్లోకి కొత్త మార్పులు రాబోతున్నాయి తేజ. ఇన్ని రోజులు నువ్వు కోరుకున్నది, ఇన్నాళ్లుగా నేనెదురు చూస్తున్నది జరగబోతుంది. దేని గురించి మాట్లాడుతున్నావు మధు? జైలు నుంచి మావయ్య వస్తున్నాడని చెప్తే నా గతం గురించి కూడా తేజకి చెప్పాల్సి ఉంటుంది. నా గతం నాలోనే ఉండటం బెట, ఎవ్వరికీ తెలియకూడదు.
మధు ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ, అదే తేజ, మన ప్రాజెక్ట్ గురించి చెప్తున్నాను. ఎన్ని రోజులు ఏదో ఒక విధంగా ఎవరో ఒకరు ప్రాజెక్ట్కి ప్రాబ్లం తెస్తూనే ఉన్నారు కదా. ఇక మీదట అలాంటి ఏ ప్రాబ్లం మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. నువ్వు కోరుకున్నట్టే రాజులా బతికే రోజు దగ్గరికొచ్చేసింది. ఇక మనం ఎవ్వరికీ తల వంచాల్సిన అవసరం లేదు. దర్జాగా తల ఎత్తుకుని తిరగొచ్చు. ఇక మనకి ఏ అడ్డు లేదు, రాదు కూడా. వదినా, వదినా! ఎందుకు మీ తమ్ముడు అంత గట్టిగా అరుస్తున్నాడు? వాడంత గట్టిగా నిన్ను పిలుస్తున్నాడంటే మళ్ళీ ఏదో ప్రాబ్లం రైజ్ అయ్యే ఉంటుంది. ప్రాబ్లమా? ప్రాబ్లం ఏంటి? పద వెళ్ళి వాడిని అడుగుదాం. రా. పద. ఏంటి మరిది గారు, ఎందుకలా అరుస్తున్నారు? చూడండి, కళ్ళు పెద్దవి చేసుకొని బాగా చూడండి. జనాల డబ్బు మా కంపెనీ అకౌంట్లోనే ఉంది. అయినా ఈ గోడౌన్లో డబ్బు ఉందని మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అదంతా అబద్ధం. ఇది ఫేక్ అకౌంట్. ఫేక్? ఈ అకౌంట్లో డబ్బులు ఉన్నట్టుగా చూపిస్తుందే తప్ప నిజంగా ఈ అకౌంట్లో డబ్బే లేదు. ఏం మాట్లాడుతున్నావు? మా కంపెనీ అకౌంట్లో ఉన్న డబ్బు ఫేక్ అని నువ్వెలా అంటావు? అవును, మా వదిన కళ్ళారా మీకు అకౌంట్ డబ్బులు చూపిస్తున్నా ఫేక్ అంటారేంటి మీరు? ఓకే, మీ కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ ఇప్పుడే ఇవ్వండి. ఈ క్షణమే ఆ బ్యాంక్ జోనల్ ఆఫీస్కి ఫోన్ చేసి ఇది ఫేకో లేక రియల్ అకౌంటో ఇప్పుడే ఇక్కడే లైవ్ లో జనాలందరి ముందు ప్రూవ్ చేస్తాను. మా కంపెనీ అకౌంట్ డీటెయిల్స్ మీకెలా ఇస్తామండి? అవునండి, ఎలా ఇస్తాం? డీటెయిల్స్ ఇవ్వడానికి భయపడుతున్నారంటే ఖచ్చితంగా ఈ అకౌంట్ ఫేకే. ఫస్ట్ గోడౌన్ ఓపెన్ చేయండి. ఏంటి ఈ రిపోర్టర్? ఇలా అంటే అలా అంటాడు, అలా అంటే ఇలా అంటాడు. ఇప్పుడు వీడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? ఏంటి మధు ఆలోచిస్తున్నావు? ఆ అకౌంట్ ఫేక్ అని రిపోర్టర్ అంటున్నారు కదా. గోడం ఓపెన్ చేసి లోపల జనాల డబ్బు లేదని ప్రూవ్ చేయి. ఇది నీకు సంబంధించిన విషయం కాదు సింధు, నువ్వు సైలెంట్ గా ఉండు. మీ వదినకి నువ్వైనా చెప్పు యష్ గోడం ఓపెన్ చేయమని. ఇప్పుడు గోడం ఓపెన్ చేయకపోతే లైవ్ టెలికాస్ట్ చూసే పబ్లిక్ అంతా ఈ రిపోర్టర్ చెప్పేదే నిజం అనుకుంటారు కదా. అవును వదినా, సింధు చెప్పేది నిజమే. గోడౌన్లో డబ్బు లేదని మనం నిరూపిస్తేనే జనాలు మనల్ని నమ్ముతారు వదినా. లేదంటే రేపు మన ఆఫీస్ మీద ఇంటి మీద వచ్చి పడతారేమో. గోడౌన్ ఓపెన్ చేస్తే లోపల నేను దాచిపెట్టిన డబ్బు బయటపడిపోతుంది. ఇక నేనేం చెయ్యలేను, మావయ్య ముందు తలెత్తుకోలేను. జనాల్ని మోసం చేసి నేనే ఈ డబ్బంతా కొట్టేశానన్న విషయం యష్తో పాటు పబ్లిక్కి కూడా తెలిసిపోతుంది. అప్పుడు నన్ను జైల్లో పెడతారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? వదినా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? అయినా మన కంపెనీ అకౌంట్లోనే జనాల డబ్బున్నప్పుడు ఈ గోడౌన్ ఓపెన్ చేయడానికి మనకేంటి భయం? ఆ అకౌంట్లో డబ్బులు లేవు, అదంతా ఫేక్. ఈ గోడౌన్లోనే డబ్బంతా ఉంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే నా చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఏంటి మధు, యష్ చెప్తున్నాడు కదా, గోడం ఓపెన్ చేయడానికి ఎందుకు ఇంతసేపు సంకోచిస్తున్నావు? అంటే ఈ రిపోర్టర్స్ చెప్పినట్టుగా నిజంగా జనాల డబ్బు ఈ గోడంలోనే దాచిపెట్టావా? అందుకే ఓపెన్ చేయడానికి నువ్వు భయపడుతున్నావా? వదినా, మనకింక వేరే దారి లేదు. ఓపెన్ చేసి తీరాల్సిందే. ఓపెన్ చేయొద్దునా.
అవును, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలి. ఆగండి ఆగండి. మధు, ఇప్పుడు కనుక నువ్వు గోడం ఓపెన్ చేయకపోతే ఈ జనాలు నిన్ను తంతారు. ఆగమని చెప్తున్నా కదా. ఆగండి ఆగండి ఆగండి. దయచేసి మా వదిన ఏం చేయకండి. గోడౌన్ ఓపెన్ చేస్తుంది. వదిన వెళ్ళి లాక్ ఓపెన్ చేయ వదిన. ఏంటి వదిన ఆలోచిస్తున్నావు? వదిన జనాల పరిస్థితి చూస్తున్నావు కదా, వెళ్ళొదిన, నా మాట విను. ఏంటి మధు, ఏంటి అంత ఆలోచిస్తున్నావు? వెళ్ళి ఓపెన్ చేయి. ఓపెన్ చేయొద్దునా? ఎంతసేపు మధు, త్వరగా ఓపెన్ చేయి. కీ సెట్ అవ్వడం లేదు. కంగారులో గోడౌన్ కీ తీసుకురాబోయి పొరపాటున వేరే కీస్ తీసుకొచ్చాను. అనుకున్నాను మీరిలాగే చేస్తారని అనుకున్నాను. ఈ గోడౌన్లో డబ్బు లేకపోతే మీరెందుకు ఇంతలా కంగారు పడతారు? పొరపాట్ల కాదు, కావాలనే వేరే కీ తెచ్చారు మీరు. హలో, ఏంటి ఇప్పుడు? ఈ గోడౌన్ ఓపెన్ చేయాలి అంతే కదా? అంతే, 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 అంతే. చేస్తాం, ఒక్క నిమిషం. దీంతో పగలగొట్టి గోడౌన్ ఓపెన్ చేస్తాను, సరేనా? ఎలా అయితే ఏంటండి, మాకు కావాల్సింది గోడౌన్ ఓపెన్ చేయడం. ఓపెన్ చేయండి. మరిది గారు, రాడ్తో పగలగొడితే గోడౌన్ డ్యామేజ్ అయిపోతుంది. పగలగొట్టకపోతే ప్రాజెక్టు పరువు, మన కుటుంబం పరువు డ్యామేజ్ అవుతుంది మధు. అవునదినా, సింధు చెప్పింది కరెక్టే. మీరు ఆగండి, పక్కకు తప్పుకోండి. ఇన్నేళ్లకి మంచి పని చేస్తున్నావు యష్. ఇక మధు పని అయిపోయినట్టే. ఈ గోడం ఓపెన్ అయితే మధు కథ క్లోజ్ అయిపోతుంది. మొన్నని కదా వచ్చి అంతా చెక్ చేసుకున్నాను. అప్పుడు ఇక్కడ డబ్బంతా ఉంది కదా, ఇప్పుడు లేదేంటి? డబ్బంతా ఏమైనట్టు? 300 కోట్లు ఎలా ఎలా మాయమయ్యాయి? మధు, మధు, వదినా, వదినా, మధు, వదినా, మధు, 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 లే మధు,
మధు యష్ వదినా మధు వదినా ఇక్కడ డబ్బు లేదని సంతోషపడాలా లేక 300 కోట్లు పోయాయని బాధపడాలా అర్థం కావడం లేదు. వదినా మిమ్మల్ని వదినా ఏమైంది? భయంతో కళ్ళు తిరిగి పడిపోయాను. ఎక్కడ మన కంపెనీ పరువు ప్రాజెక్టు పరువు పోతుందోనని తెగ టెన్షన్ పడ్డాను మరిది గారు. వదినా నిజంగానే ఇక్కడ డబ్బులు దాచలేదా? వేరే దగ్గర ఎక్కడైనా దాచిందా? ఇక్కడ డబ్బు దొరుకుతుందని ఎంతో ఆశపడ్డాను. ఛా, అనవసరంగా మిస్ అయిపోయింది. వదినా మీరింక భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ డబ్బులు లేవు. ఈ గోడంలోనే డబ్బు ఉందన్నారుగా, అంతా వెతికారుగా. డబ్బేమన్నా ఉందా? ముందా లైవ్ టెలికాస్ట్ ఆపండి. ఆపండి 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 ఆపండి. నేను ఆ డబ్బు కోసం వెతుకుతున్నానని వదినికి డౌట్ వచ్చి ముందే డబ్బంతా ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసేసిందా? ఇక్కడ డబ్బు ఉందని అసలు మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? రాంగ్ ఇన్ఫర్మేషన్ పట్టుకుని అనవసరంగా మమ్మల్ని టెన్షన్ పెట్టారు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. నాటకాలు ఆడకు సింధు. ఇదంతా నీ పని అని నాకు బాగా తెలుసా. ప్రతిదీ నాకే అంటగడతావు? హే ఏయ్, మర్యాదగా నోరు మూసుకునుండు. అనవసరంగా నన్ను అంటే ఊరుకొని చెప్తున్నాను. ఆయన ఇక్కడ డబ్బులు లేవు కదా, ఎందుకు గోల్ చేస్తున్నావు? ఛీ, అమ్మో, నా డబ్బు 300 కోట్లు. అయ్యో పోయాయి, అంతా పోయాయి. ఎలా పోయాయి? నా డబ్బు అంతా ఎలా పోయింది? ఎవరు చేశారు? అసలు డబ్బంతా ఇక్కడి నుంచి ఎలా మాయమైపోయింది? ఇప్పుడు మా వైకి నేను జీవన సమాధానం చెప్పాలి. ఏంటి సార్ ఇలా జరిగింది? అదే నాకు అర్థం కాలేదు శంకర్. డబ్బు ఇక్కడ లేదంటే మరింకెక్కడో ఉండాలి. ఎక్కడుందో తెలుసుకోవడం ఎలా? కంగ్రాట్స్ సార్, మంచి పని చేశారు. నేను ఫస్ట్ నుంచి ఈ ప్రాజెక్ట్ అంతా ఫ్రాడ్ అని చెప్తుంటే ఎవరూ నమ్మడం లేదు. నిజాలన్నీ బయటికి రావాలి. ఖచ్చితంగా ఆ మధుని డబ్బుని ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి మార్చుంటుంది. ఆ ప్లేస్ ఎక్కడుందో మీరే కనిపెట్టాలి. అలాగే మేడం. అలాగే మేడం. హే సింధు, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నిజంగా మా ప్రాజెక్టు ఫ్రాడ్ అని నువ్వు ప్రూవ్ చేయి చూస్తాను. నువ్వు ఆ పని చేస్తే నిన్ను నెత్తి మీద పెట్టుకొని పూజిస్తాను. వదినా ఇప్పుడు ఓకే కదా, ఇంటికి వెళ్దాం పద. డబ్బు ఇక్కడ లేదు కదా మధు, మరి ఎక్కడున్నాయి? ఏయ్, ఎక్కడ ఉండడం ఏంటి? ఇందాక మా వదిన ల్యాప్టాప్లో చూపించింది కదా, అందరూ చూశారు కదా. మా కంపెనీ అకౌంట్లోనే ఆ డబ్బంతా ఉంది. ఇదంతా ఫేక్ న్యూస్ అని అందరి ముందు ప్రూవ్ అయింది కదా, మళ్ళీ డబ్బుల గురించి అడుగుతావేంటి? డబ్బు మీ కంపెనీ అకౌంట్లోనే ఉంటే ఇంత లేట్ ఎందుకు యష్? ప్రాజెక్ట్ వర్క్ వెంటనే స్టార్ట్ చేయండి. చేస్తాం, త్వరలోనే చేస్తాం. నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. ఆ ల్యాండ్ మీద ఉన్న సీజ్ మా వదిన ఎత్తేయిస్తుంది, అప్పుడు స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు సీజ్ తీసేయిస్తారు? ఎప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు? ఒక వారమా, ఒక నెల, లేక 2 నెలలా? చెప్పండి. అది అలా రెచ్చగొట్టిసింది. అప్పుడు కానీ మా వదిన డబ్బు బయటికి తీయదు. మాట్లాడవేంటి మధు? ఏయ్, నేను చెప్పానుగా సింధు, స్టార్ట్ చేస్తామని. ఆ మాట మీ వదిన్ని చెప్పమని యష్. చెప్పొదినా,
అందరితో పాటు ఈ సింధు నోరు కూడా మూయించు. చెప్పు మధు, ఒక నెలలో స్టార్ట్ చేస్తావా? ఇదంతా నువ్వు కావాలని చేస్తున్నావని నాకు అర్థమవుతుంది సింధు. తప్పకుండా చేస్తాను. విన్నావు కదా, సరిపోయిందా? ఇక పద. వదినా రండి. మీరు వెళ్ళండి మరిది గారు, నాకు చిన్న పనుంది. సరే వదినా. ఆ డబ్బు ఎవరు తీసుంటారో? ఆ పొలిటీషియనే తీసుంటాడా? ఆ డబ్బు గురించి వాడికి మాత్రమే తెలుసు. ఎప్పటినుంచో వాడికి నేను దాచిన డబ్బు మీదే కన్నుంది. కన్ఫర్మ్గా వాడే తీసుంటాడు. కిరణ్, కిరణ్, మేడం. ఫోన్ ఇవ్వు. వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే ఖచ్చితంగా వాడే తీసుంటాడు. ఏంటి సార్, ఈరోజు మీ వాళ్ళు ఎవరైనా జైలు నుంచి రిలీజ్ అవుతున్నారా ఏంటి? అవును, నా దైవం, నా గురువు జైలు నుంచి విడుదలవుతున్నాడు. ఆయన కోసమే వచ్చాను. గురువు దైవం అంటున్నారు సరే, ఆయన కోసం మరి ఏంటి సార్ ఇలాంటి దండ తెచ్చారు? మంచి దండ కదా తేవాల్సింది. ఆయన 420. మరి మీరు 210? అబ్బా, భలే క్యాచ్ చేశారు సార్ మీరు. అసలు నా పేరు ఏకాంబరం. మా బాబుకి ఈ బాబు అప్పిచ్చాడు. ఆ వడ్డీకి వడ్డీ చక్రవడ్డీ అయ్యి 1 కోటి తేలింది. నాకు దూల తీరింది. ఈ దండ మా గురువు గారికి సెంటిమెంట్. పూలున్న మంచి దండ వేస్తే ఆయనకు నచ్చదు. సరే, మరి ఈ చేతిలో ఫోటో ఏంటి సార్? మా గురువు గారి అబ్బాయి చరణ్. ఉన్నాడా పోయాడా? ఆయన పోయి చాలా కాలమైంది. అయినా మా గురువు గారి దృష్టిలో ఆయన కొడుకు ఇంకా బ్రతికే ఉన్నాడని చాలా ఫీల్ అవుతూ ఉంటారు. షాక్ అయ్యారా? కొడుకు ఆయన సెంటిమెంటు, అందుకే ఈ ఫోటో తెచ్చాను. ఇంతకీ ఎవరు సార్ మీ గురువు గారు? జైల్లో ఉన్నాడు. బయటకు వచ్చే టైం అయింది. సార్ రమ్మంటున్నారు. ఈ రిజిస్టర్లో సైన్ చేయి. సింధు వాళ్ళ నాన్న సూర్యప్రకాష్ నుండి వాళ్ళ చెల్లెలు అంబికని లాక్కున్నాను. నా కొడుకును అడ్డు పెట్టుకుని సింధుని నా కోడలుగా చేసుకుని ఆస్తి మొత్తాన్ని లాక్కుని అనుభవిద్దామనుకునే టైంకి సింధు అడ్డుపడి నా ఆశలన్నీ అతపాతాలనికి తొక్కేసింది. ఎవడైనా ఏమనుకుంటాడు? వాడు అనుభవించే ఆస్తి వాడి కొడుకు అనుభవించాలి, లేదా వాడి మనవడికైనా దక్కాలి అని కోరుకుంటాడు. నేను అదే కోరుకున్నాను. కానీ ఆ సింధు నా కొడుకుని లేకుండా చేసింది. నాకు వారసత్వం లేకుండా చేసింది. అందుకే దాని జీవితంలో ఉన్న మనుషుల్ని, ఆస్తుల్ని, ఆనందాన్ని, సంతోషాన్ని అన్నింటినీ నాశనం చేయాలి. ప్రస్తుతం నాకున్న లైఫ్ గోల్ ఇదే. అవును మావయ్య, ఆ సింధుని, ఆ కుటుంబాన్ని అస్సలు వదిలిపెట్టకూడదు. టింబర్ డిపో ఫైర్ యాక్సిడెంట్లో నా తల్లిదండ్రులు కాలి బూడిదైపోయారు. నా తల్లిదండ్రుల చావుకి ఆ దమయంతి, చంద్రశేఖరే కారణమయ్యారు. చిన్న పిల్లనైనా నన్ను పట్టించుకోకుండా అనాథలా వదిలేసిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టను మావయ్య.
వాళ్ళ మీద పగ తీర్చుకుని తీరాలి మావయ్య. నేను అనుభవించిన దానికన్నా 1000 రెట్ల నరకం వాళ్ళు అనుభవించాలి. ఆ కుటుంబం అంతా ప్రతి క్షణం చేస్తూ బతకాలి. ఇదే ఈ ఆవేశమే మధు నాకు కావాలి. వాళ్ళ అంతం దగ్గర పడింది అనడానికి ప్రారంభమైన మన కలయికే చక్కటి ఉదాహరణ. మావయ్య, మీరు నాకు తోడుగా ఉంటే ఆ కుటుంబం మొత్తాన్ని నా కాళ్ళ కింద తొక్కి పెడతాను. చూస్తూ ఉండండి. శభాష్ మధు, నీ నుంచి నేను కోరుకుంటోంది ఇదే. వెళ్దాం పదండి. అమ్మా సింధు, అమ్మా సింధు, ఏంటమ్మా న్యూస్లో ఏదేదో చెప్తున్నారు? మన కంపెనీ గోడౌన్లో డబ్బులు లేవంట కదా? అవును మావయ్య. డబ్బక్కడ లేదంటే మరి ఇంకెక్కడున్నట్టమ్మా? ఎన్ని రోజులు ఆ మధు జనాల దగ్గర కొట్టేసి దాచిపెట్టిన డబ్బు బయటికి తీయాలనే కదా నువ్వు నీ భర్తకి నిజం చెప్పకుండా దూరంగా ఉంటూ వస్తున్నావు. మనశ్శాంతి లేకుండా బ్రతికేవు కదమ్మా. ఇప్పుడు ఆ మధు ఆ డబ్బు ఎక్కడికి మార్చేసిందో ఏంటో అసలు. మనం ఒకటనుకుంటే ఇంకోటి జరుగుతుందేంటమ్మా? ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడుందో తెలుసుకోవటం ఎలా? ఆ డబ్బు దొరికితే నువ్వు యష్ కలిసిపోతారు. ఇంకా మన కుటుంబం అంతా హ్యాపీగా ఉండొచ్చు. ఆ మధు పీడ ఇంకా మనకి విరగడైపోతుందని ఎంతో ఆశపడ్డానమ్మా. కానీ ఇలా జరిగిందేంటి? ఇంకెన్నాళ్ళని మనం ఆ మధుని భరించాలి? అత్తయ్య, మావయ్య, మీరు బాధపడకండి. నువ్వు యష్ ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఇలా దూరంగా ఉంటుంటే మాకు బాధ కాక ఇంకేముంటుంది అసలు? ఆ డబ్బు ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉంది. ఏంటమ్మా నువ్వు అనేది? ఆ డబ్బు నీ దగ్గర ఉండడం ఏంటి? ఆ గోడం నుంచి ఆ డబ్బు నేనే తీశాను మావయ్య. ఆ డబ్బు నువ్వు తీసావా? నిజంగానా? అవునత్తయ్య. దాచిపెట్టిన డబ్బు దగ్గరికి మధు ఏదో ఒక రోజు వెళ్ళి చూస్తుందని నాకు బాగా తెలుసు. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణం మధు కదలికల్ని గమనిస్తూనే ఉన్నాను. ఒకరోజు మధు ఇంట్లో నుంచి కంగారుగా వెళ్ళడం చూసి నేను ఫాలో అయ్యానత్తయ్య. రావటానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో ఎక్కడికి మధు? నేను దాచిపెట్టిన డబ్బుని ఒకసారి చెక్ చేసుకొని వస్తాను. ఈ టైంలో మధు ఎక్కడికి వెళ్తుంది? మధు ఈ టైంలో గోడంలోకి వెళ్తుందంటే ఖచ్చితంగా డబ్బు ఇక్కడే ఉండుంటుంది.
ఎంత మంచి పని చేసావమ్మా. నా బంగారం నువ్వు. అమ్మా సింధు, నువ్వు చేసిన పని వల్ల ఆ మధు ఆట కట్టించడమే కాదు, మన ఇంటి పరువు, యష్ కంపెనీ పరువును కూడా నువ్వు కాపాడేవమ్మా. అమ్మయ్యా, ముందైతే ఓ పెద్ద గండం గట్టెక్కేశామమ్మా. మరిప్పుడు ఆ డబ్బుని ఏం చేస్తావు సింధు? ఫ్లాట్స్ కోసం ఎవరెవరు ఎంత కట్టారో తెలుసుకుని ఆ డబ్బు వాళ్ళకి పంచేస్తానత్తయ్య. అమ్మా సింధు, ఆ డబ్బు సేఫ్గానే దాచావమ్మా? అసలే ఆ మధుకి పాడు తెలివితేటలు ఎక్కువ. మీ అత్తలాంటి దాన్ని మోసం చేసి కోడలిగా మన ఇంట్లో స్థానం సంపాదించింది. అలాంటి దానికి నువ్వు దాచిన డబ్బు ఎక్కడ పెట్టావో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదమ్మా. ఆ మధు తలకిందులుగా తపస్సు చేసినా ఆ డబ్బు ఎక్కడ పెట్టానో తను తెలుసుకోలేదు మావయ్య. ఇంతకీ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టావమ్మా? మధు తేజ ఇంట్లోనే ఉన్నారా అత్తయ్య? మనం తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరమ్మా. సరే పదండి, ఆ డబ్బు ఎక్కడుందో చూపిస్తాను. పదండి అత్తయ్య.